అయోధ్య యుద్ అనే సంస్కృత ధాతువుకు ఆ ఉపసర్గం జత కలిపిన పేరు. అర్థం యుద్ధం చెయ్యలేనిది, అజేయం. ప్రాచీన భారతంలో ఇది మహిమాన్వితమైన కింగ్డమ్ ఆఫ్ కోసల రాజధాని. సగరుడు, భగీరథుడు, రఘు, దిలీపుడు, దశరథుడు పాలించిన పవిత్ర భూమి. ఇదే శ్రీరామ జన్మభూమి. ఈరోజు నిర్మితమవుతున్న అయోధ్య రామ మందిర్ భక్తి, చరిత్ర, శిల్ప కళల మహాసమ్మేళనం. ఇనుము వినియోగం లేకుండా నిర్మితమైన ఈ ఆలయం 1000 ఏళ్లు నిలిచేలా రూపుదిద్దుకుంది. గర్భగృహంలో బాలరాముడి దివ్య రూపం రామలల్లా ఈ 51 అంగుళాల విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ అద్భుతంగా చెక్కారు. జనవరి 22, 2024 ప్రాణప్రతిష్ఠ జరిగింది. విగ్రహం చుట్టూ విష్ణు దశావతారాలు, ఓం, గణేశుడు, చక్రం, శంఖం, గద, స్వస్తిక చిహ్నాలు అలంకరించబడ్డాయి. ఎడమవైపు హనుమంతుడు, కుడివైపు గరుడు సేవకులుగా ప్రతిష్ఠితులు. ఈ విగ్రహం చెక్కడానికి నేపాల్ నుంచి తీసుకొచ్చిన శాలగ్రామ శిల వాడబడింది. సుమారు 6 కోట్ల సంవత్సరాల పురాతనత కలిగిన ఈ పవిత్ర శిలకు విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ప్రతి రామనవమి మధ్యాహ్నం 12 గంటలకు అద్దాలు మరియు లెన్సుల సాయంతో సూర్యకిరణాలు నేరుగా రామలల్లా నుదుటిపై పడేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనికి విద్యుత్ అవసరం లేదు. ఇనుము స్థానంలో ఇత్తడి వినియోగించారు. అయోధ్యలోని ప్రసిద్ధ కనక్ భవన్ సీతాదేవికి కైకేయి ఇచ్చిన వివాహ కానుక. బంగారు అలంకారాలతో మెరిసే ఈ మందిరం కోడలిపై చూపిన ప్రేమకు నిదర్శనం. గుప్తార్ ఘాట్, ఇక్కడే శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తన భౌతిక అవతారాన్ని సమాప్తం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా థాయిలాండ్ నుంచి పవిత్ర మట్టి సమర్పించబడింది. భక్తిని ప్రపంచవ్యాప్తంగా ఏకం చేసిన ఆధ్యాత్మిక క్షణం అది. భవిష్యత్ తరాల కోసం రాగి పలకతో టైం కాప్స్యూల్స్ భూమిలో నిక్షిప్తం చేశారు. అయోధ్య రామ మందిరం ఇది కేవలం ఒక ఆలయం కాదు. ఇది ధర్మానికి ప్రతీక, భక్తికి ఆధారం, భారతీయ ఆత్మకు శాశ్వత చిహ్నం. జై శ్రీరామ్.